యాదాద్రి భువనగిరి జిల్లాలో కౌంటింగ్ కొనసాగుతోంది. 6 మున్సిపాలిటీలలో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. భువనగిరి శివాలలో దివ్యబాల విద్యాలయ కేంద్రంలో ఈ కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర పోలీసులు నిఘాను రెట్టింపు చేశారు. రైట్, ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలకు గాను కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఆ కౌంటింగ్ ఏరియా వద్ద భద్రతను పటిష్టం చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శంకర్ కూడా సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, అక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, ఎలా జరుగుతోంది అక్కడ? రైట్, ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లపై మా కరెస్పాండెంట్ శంకర్ ఉన్నారు. శంకర్, చెప్పండి, ఎలా జరుగుతోంది అక్కడ, ఎలా నిఘాను రెట్టింపు చేయడం జరిగింది అధికారులు? రైట్ జనిమా, మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ స్థానికానికి ఎన్నికలు జరిగాయి. అన్ని వార్డులకు కూడా ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు స్టార్ట్ అయిన పరిస్థితి కనపడుతుంది. తెలంగాణ పట్టణ పాలక ప్రజలు కూడా నిర్ణయించే కీలక గడియ కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకైతే ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుండే మొదలైందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం జరిగిన పరిస్థితి కనపడుతుంది. మున్సిపల్ నల్గొండకు సంబంధించిన 48 డివిజన్లు ఏవైతుంటాయో 48 డివిజన్లకు కూడా ఎన్నికలు జరిగాయి. మొదటిసారిగా ఏర్పడిన కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో మొదటిసారిగా ఏర్పడిన కార్పొరేషన్ కి ఈ రోజు 48 డివిజన్లకు గాను ఫలితాలు అయితే మరికొద్దిలో వెలువడించిన పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్క రౌండ్ కి 1000 ఓట్లను లెక్కిస్తారు. మొత్తంగా బెండర్లు కూడా కట్టారు. పోస్టల్ బ్యాలెట్లను ఇప్పటికే లెక్కించిన పరిస్థితి కనపడుతుంది. ఆలియా కావచ్చు, ఆలియా, దేవరకొండ, చెండూరు, ఇలా ఒక నిడమనూరు సెంటర్ ఏదైతే ఉంటుందో ఒక సెంటర్ లో ఓట్లను లెక్కిస్తున్నారు. అలాగే నల్గొండ డివిజన్ కి సంబంధించిన ఓట్లని నల్గొండ ఆర్జాలబాయి సెంటర్ ఏదైతే ఉంటుందో వేరే హౌస్ లో చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే భువనగిరిలో కూడా భువనగిరి, ఆలేరు, మోత్కూరు, యాదగిరిగుట్ట ఇవి ఏదైతే ఉంటుందో వీటన్నిటికి కూడా అక్కడ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే సూర్యాపేట జిల్లాలో ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ 8 గంటలకే మొదలైంది. ఈ లెక్కింపు ప్రక్రియ మొదటిగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. ఒక్కొక్క రౌండ్ కి 1000 ఓట్లను లెక్కిస్తారు. ఒక్కొక్క వార్డుకి 3 అభ్యర్థులు ఉంటారు. ఆర్ఓ ఉంటాడు, అలాగే సూపర్వైజర్ ఉంటారు. ఇలా ముగ్గురు అధికారులు ఉంటారు. ముగ్గురు అధికారులు కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా లెక్కించిన పరిస్థితి కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపుని అయితే రిజల్ట్ రానుంది. మరి కొద్దిసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉంటుందో పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ బయటికి పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లో ఫస్ట్ రౌండ్ కూడా మొదలవుతుంది. ఈ లెక్కింపు ప్రక్రియ 11 గంటలకైతే పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే నల్గొండ, మిర్యాలగూడెం పెద్ద డివిజన్లు కాబట్టి ఇవి మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. నల్గొండలో 48 డివిజన్లు ఉన్నాయి. అలాగే మిర్యాలగూడెంలో 49 వార్డు కౌన్సిల్స్ ఉన్నాయి. ఈ పెద్ద డివిజన్లు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద కార్పొరేషన్ కాబట్టి, అలాగే మిర్యాలగూడెం కూడా పెద్ద మున్సిపాలిటీ కాబట్టి మధ్యాహ్నం 12 గంటల తర్వాత వీటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. మిగతా 15 మున్సిపాలిటీలు ఏవైతే ఉంటుందో 15 మున్సిపాలిటీలకు 12 గంటల వరకు వారి భవిష్యత్తు అయితే బయటపడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులు ప్రలోభాలకు గురి కాకుండా క్యాంప్ రాజకీయాలు కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే సూర్యాపేటలో కొంతమంది అభ్యర్థులు క్యాంప్ రాజకీయాలకు కూడా తీసుకెళ్లి మళ్ళీ ఈ రోజు కౌంటింగ్ ఏదైతే ఉంటుందో కౌంటింగ్
సర్కార్కి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ కౌంటింగ్ అయిపోగానే ఏ పార్టీకి ఆ పార్టీ మేయర్ పీఠాల కోసం కావచ్చు, అలాగే చైర్మన్ పీఠాల కోసం దక్కించుకునే అవకాశాలు కోసం క్యాంపు రాజకీయాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శంకర్.